నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని కేవీఎస్ కళ్యాణ మండపం నందు కోవూరు నియోజకవర్గ ఎస్సీసీఎల్ నాయకులు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఎస్సీ కులాలకు సమన్యాయం చేసినందుకు సంతోషిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం సంకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు భూలోకం విజయ్ కుమార్, కోవూరు నియోజకవర్గం 5 మండలాల టీడీపీ ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు మహేష్, మురళి, తిరుపాల్ దయాకర్, నియోజకవర్గం నాయకులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మీటింగ్కి ముఖ్య కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వర్గీకరణకి అలుపెరిగిన పోరాటంలో వర్గీకరణ ఇచ్చాడు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ వర్గీకరణ అతని ప్రభుత్వం ఉన్నప్పుడే రావటం అనేది మాకెంతో సంతోషంగా ఉంది. అలాంటి వర్గీకరణకి తోడ్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఎల్లకాలం ఎస్సీ నాయకులు, ఎస్సీలు అందరూ కలిసి పురస్కండాల కింద ముయ్యాలని, ఎన్నప్పుడు ఆయన వెంటే నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆ రోజు 1997లోని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు ఎస్సీ వర్గీకరణలో ఎస్సీలను మూడు గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులో కూడా అత్యంత బలంగా ఉన్న మా మాల సోదరులు ముందుకు వెళ్తున్నారని, అదేవిధంగా వాళ్ళ తమ్ముళ్లాగా మేము మాదిగ సోదరులుగా కొంచెం వెనకబడ్డాము. మా తమ్ముళ్ళలాంటి రెల్లి వర్గాల వాళ్ళు ఇంకా వెనకబడున్నారు. ఈ ముగ్గురులోని సమన్వయం తేవాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ ఆమోదం తెలిపారు. దానిపైన హైకోర్టు దాన్ని తాపడం జరిగింది. ఈరోజు మా కూటమి ప్రభుత్వంలోని గౌరవ మన దేశ ప్రధానమంత్రి గారు సుప్రీంకోర్టు న్యాయస్థానం యొక్క తీర్పు మేరకు ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా కమిషన్ వేసి ఆ కమిషను నివేదిక ఎస్సీ రిజర్వేషన్ల పట్ల నిబద్ధతతో వ్యవహరించి సమన్యాయం చేసేందుకు ఒక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చించి తద్వారా ఆమోద ముద్ర వేసి మరియు కేబినెట్ ఆమోదం తెలిపిన దానికి కోవూరు నియోజకవర్గం తరఫున మా ప్రియతమ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ యొక్క ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ 40 సంవత్సరాల కాలంలో దళితుల పక్షాన్ని నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎస్సీల్లో 59 ఉపకులాలు ఉన్నాయండి. ఈ 59 ఉపకులాలకు సమన్యాయం చేసేందుకు పలు విధాల ప్రయత్నించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రిజర్వేషన్ మీద కమిషన్ వేసి వీళ్ళకి న్యాయం జరిగేందుకు ఆ కమిషన్ ద్వారా అమలు చేసి ముందుకెళ్ళినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అదేవిధంగా 2014లో జీవో నంబర్ 25ను ప్రభుత్వం ద్వారా జారీ చేసి అందరికి సమన్వయం చేసేందుకు ముందుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా సుప్రీంకోర్టు గత సంవత్సరంలో 7 సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పిన తర్వాత రిజర్వేషన్ మీద చంద్రశూడ్ గారి నేతృత్వంలో తీర్పు వెలువరించిన తర్వాత వెంటనే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రిజర్వేషన్ల మీద ఆర్ఆర్ మిశ్రా గారితో ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఈ కమిషన్ అన్ని జిల్లాల్లో పర్యటించింది. మరి అదేవిధంగా అందరు ఎమ్మెల్యేలని, ఎస్సీలని, అన్ని వర్గాల వాళ్ళని కలిసి వారి ఆమోదంతో ఒక రిపోర్ట్ను గత సంవత్సరం 11వ నెల 15వ తేదీన 2024లో మరి ప్రభుత్వానికి అందించింది. ఈ యొక్క రిపోర్టు ఆధారంగా ఈ యొక్క రాష్ట్రంలో ఎస్సీల్లో 3 విభాగాలుగా ఏబీసీలుగా విభజించాలని, ఏ కులంలో రెల్లి కులాన్ని
చేర్చి ఆ రెల్లికి సంబంధించిన జనాభా 2.1% నిర్ణయించి మరి వారికి 1% రిజర్వేషన్